తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఏఎఫ్డి మాజీ చైర్మన్ ఒంటేలు ప్రతాప్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో స్థానిక సమస్యలపై వార్డు సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసయ్య, ఏఈ శ్రీధర్ రెడ్డి, వార్డు అధ్యక్షులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐనాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కుమరవెల్లి తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఐనాపూర్ హై స్కూల్ నుండి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించి పలు సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ రామారెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ కూడా స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ కూడా ఇప్పుడే మనం జరపబోతున్నాం. ఈ ర్యాలీ మనము మెయిన్ బజార్ నుంచి అంగడిపేట హనుమాన్ నుంచి మళ్ళీ మన మున్సిపల్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే మేము పాటిస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా మనకు దోమలు పుట్టకుండా ఉంటుందనేది మన యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఒక్క దోమ లార్వా పెడితే 3000 గుడ్లు పెడుతుంది. ఆ 3000 దోమలు ఎంతో ప్రమాదకరంగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అలాగే ప్రాణాంతక వ్యాధులు ఇబ్బందితోటి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కాబట్టి మన పరిసరాలు, మన ఇల్లు, మన పట్టణము, మన వార్డు అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలనేది ఈ నినాదం, పచ్చదనం స్వచ్ఛదనం యొక్క నినాదం. అందుకే మా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో, మా పాలకవర్గ ఆధ్వర్యంలో ఈ 5 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశానుసారము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డ్రైన్స్ డిసిన్ఫెక్షన్ చేయడము, వార్డులలో దోమల మందు కొట్టడము, అలాగే గడ్డి మందు కొట్టడము, వీధులు శుభ్రం చేయడము, ప్రభుత్వ పరిసరాలు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో కార్యాలయాల పరిసరాలు కూడా క్లీన్ చేయడం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అవేర్నెస్ ఇవ్వడానికి ప్రజల లోపల వ్యాసరచన పోటీలు కూడా స్కూళ్ళల్లో, కాలేజీలు కూడా కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజానీకం అందరూ కూడా మున్సిపల్తో సహకరించి బాబు